ఇస్తూ నేటి నా కవితా శీర్షిక పరాభవం. విశ్వావసు యుద్ధాన్ని రగిలించి వెళుతుంది. పరాభవం ఎవరికో. అగ్రరాజ్యం అమెరికా అండదండలతో బడిలోని బాలికలను బలిగొన్న ఇజ్రాయెల్ కా, ఉగ్రుడైన అగ్రనేతను కోల్పోయిన ఇరాన్ కా, అందమైన అడవులు అంతరించి నీచ నాగరికతకు నిలవైన నగరాలు ఆవిర్భవించినాయి. మృగాలు మృగ్యమై మానవ మృగాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కోకిల కూతలు కరువై కారు కూతలే వినబడుతున్నాయి. నదులు మురికి కాలువలై కంపుగొడుతున్నాయి. 6 ఋతువుల్లో 5 అదృశ్యమై గ్లోబల్ వార్మింగ్ పేరిట గ్రీష్మమే పెనుభూతమై ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మనుషుల్ని మట్టుబెట్టిన కరోనా వేప చెట్లను కూడా వదిలిపెట్టలేదు. పూలేమో కానీ ఆకులతో పాటు చెట్లే ఎండిపోతున్నాయి. ఉగాది పచ్చడిలోకి వేప పూలే కరువైనాయి. సరుకులన్నీ సమకూర్చుకొని పండుగ వంట మొదలు పెట్టేసరికి వంటాగిపోయి తంటాల పాలై పిల్లల కంట తడిపెట్టించి పండు ఎండుగైపోయి ఈ పరాభవ మానవత్వాన్ని మంటగలిపే నేతల పాలిటి పరాభవమై, పర్యావరణాన్ని పాడు చేసే పాపుల పాలిటి పరాభవమై, మానవ మనుగడకు ఉపయోగపడే మతాన్ని రెచ్చగొట్టి మారణ హోమాన్ని సృష్టించే మత ఛాందస్సుల పాలిటి పరాభవమై పరిణతి చెంది పరిడవిల్లాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.